హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇన్ తెలుగు పార్ట్ 2. మనము ఇంతకుముందు క్లాస్లో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము అనేది టోటల్గా తెలుసుకున్నాం కదా. ఈరోజు ప్రతి దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి టోటల్ 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇలా చేంజ్ చేస్తాము అనేది ఈరోజు నేను ఫస్ట్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అండ్ మీరు ఇంకొకటి ఇందులో చూడాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీలో 1 వర్డ్ కన్నా ఎక్కువ వర్డ్స్ ఉన్నప్పుడు మనము దాన్ని హైఫెన్ సింబల్ తోటి అటాచ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి, కలర్ అనేది ఒకటి. సో ఆ 2 వర్డ్స్ని నేను హైఫెన్ సింబల్ తోటి అటాచ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకు అక్కడ వస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చేసాను. Ctrl+S సేవ్. అండ్ ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కదా, నేను నిన్నటి క్లాస్లో లింక్ ఇచ్చేసాను చూడండి. లింక్ తీసుకో స్టైల్ సిఎస్ టెక్స్ట్ సిఎస్ఎస్ హెచ్ఎఫ్ అంటే స్టైల్ సిఎస్ఎస్ అని ఇచ్చేసాను లింక్. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్గా ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. అండ్ మీరు ఇలా కాకుండా సపరేట్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బాడీకి టోటల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో వచ్చేసాను. సో టోటల్ వెబ్ పేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో వచ్చేసింది. అలా కాకుండా సపరేట్గా ఇచ్చేసాను అనుకోండి. నేను పేరాగ్రాఫ్కి ఇస్తున్నాను. ఇప్పుడు పేరాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆక్వా ఇస్తున్నాను. ఆక్వా. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి మనము పేరాగ్రాఫ్స్కి వచ్చేసి ఆక్వా కలర్ ఇచ్చేసాము. అండ్ అలాగే వెబ్ బ్రౌజర్లో వచ్చేసి పేరాగ్రాఫ్స్కి ఆక్వా కలర్ ఉంది. అండ్ అలాగే మనము ఈ బాడీని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చేసాము. సో టోటల్ బాడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో ఉంది. ఇలా అనమాట. మనము HTML అయితే ఓన్లీ బాడీకి మాత్రమే అప్లై చేయగలం. ఇలా సపరేట్గా పేరాగ్రాఫ్స్కి, హెడ్డింగ్ ట్యాగ్స్కి, ఇమేజ్ ట్యాగ్స్కి అలా సపరేట్గా అప్లై చేసుకోలేము. బట్ ఇక్కడ ఈ సిఎస్ఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కావాల్సిన విధంగా మన బాడీకి అప్లై చేసుకోవచ్చు, పారాగ్రాఫ్కి అప్లై చేసుకోవచ్చు, హెడ్డింగ్కి అప్లై చేసుకోవచ్చు, లింక్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మనకు కావాల్సిన ప్రతి దానికి మనము మన స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్లైన్ గురించి కూడా మనం ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను అప్లై చేసింది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని కదా, అలా కాకుండా ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్లైన్ సిఎస్ఎస్ని ఎలా యూజ్ చేయాలో నిన్నటి క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. స్టైల్ = డబుల్ కోట్స్లో Ctrl+V అండ్ ఆ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఆక్వా కాకుండా రెడ్ కలర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి Ctrl+V బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తున్నాను. చూడండి, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు మనకు టోటల్గా వచ్చేసి ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి బాడీ మొత్తం ఎల్లో అని ఇచ్చేసాను. సో బాడీ మొత్తం ఎల్లో వచ్చేసింది. అండ్ అలాగే పేరాగ్రాఫ్స్కి ఆక్వా కలర్ ఇచ్చేసాను. పేరాగ్రాఫ్స్కి ఆక్వా కలర్ వచ్చేసింది. చూడండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పేరాగ్రాఫ్కి చూడండి ఆక్వా కలర్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. బట్ నేను ఇక్కడ ఇంకొకటి ఏం చేశానంటే, ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి ఫస్ట్ పేరాగ్రాఫ్కి రెడ్ కలర్ ఇచ్చాను అండ్ సెకండ్ పేరాగ్రాఫ్కి గ్రీన్ కలర్ ఇచ్చేసాను. సో అదేవిధంగా ఫస్ట్ పేరాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేసింది అండ్ సెకండ్ పేరాగ్రాఫ్కి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇలా మీకు నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. ఇందులో ప్రియారిటీ ఉంటుంది. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి చెక్ చేసుకుంటుంది. ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంటే ఒకవేళ బై డిఫాల్ట్గా ఇదే కలర్ అనేది వెబ్ పేజ్లో అప్లై అయిపోతుందని. సో మనము ఇక ఫస్ట్ పేరాగ్రాఫ్కి ఇన్లైన్ సిఎస్ఎస్ ఇచ్చాం కాబట్టి రెడ్ బై డిఫాల్ట్గా ఇది రెడ్డే అప్లై అయిపోయింది. బట్ మనము ఇక్కడ
పేరాగ్రాఫ్స్కి ఆక్వా కలర్ రావాలని ఇచ్చాము, బట్ ఇక్కడ ఆక్వా కలర్ అప్లై అవ్వలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ పేరాగ్రాఫ్కి ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసాం. ప్రియారిటీ ఇన్లైన్ సిఎస్ఎస్ది ఫస్ట్ ప్రియారిటీ. ఇన్లైన్ సిఎస్ఎస్ లేకపోతేనే అది ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉందేమో చూసుకుంటుంది. ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా లేకపోతే దాని నెక్స్ట్ తర్వాత ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని చూసుకుంటుంది. ఇలా అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసినప్పుడు మనం ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క పేరాగ్రాఫ్కి ఒక్కొక్క కలర్ని మనం అప్లై చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసినప్పుడు మొత్తం ఎట్ ఏ టైం పేజ్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసినప్పుడు మోర్ దెన్ 1 వెబ్ పేజ్, ఒకటి కంటే ఎక్కువ వెబ్ పేజెస్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం అన్నింటికి అప్లై చేయొచ్చు ఈజీగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి. అది మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అండ్ వచ్చేసి నేను ఇక్కడ ఇది డిలీట్ చేసేస్తాను. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ కంట్రోల్ ఎస్ సేవ్, రిఫ్రెష్. చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఎల్లో వచ్చేసింది అండ్ పేరాగ్రాఫ్స్కి మాత్రం ఆక్వా కలర్ వచ్చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈరోజు బ్యాక్గ్రౌండ్స్ గురించి తెలుసుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. సారీ, న్యూ ఫైల్. బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము అని. కంట్రోల్ సి. మనము HTMLని యూజ్ చేసి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ CSSని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని ఇమేజ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. అవేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. చూడండి, నేను ఈ రెండింటిని తీసేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి మీరు ఎలా ఇవ్వాలి అంటే URL అని టైప్ చేసి బ్రాకెట్స్లో డబుల్ కోట్స్లో దాని వాల్యూ ఇవ్వాలి. ఇలా అన్నమాట. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL అంటే ఆ ఇమేజ్ ఎక్కడ అడ్రస్ ఉందనే దానిది అండ్ డబుల్ కోట్స్లో ఇచ్చేసేయాలి. ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన ఒక ఇమేజ్ ఉంది, నేను దాన్ని ఇస్తున్నాను. చూడండి, దాన్ని నేమ్ ఇచ్చేసాను అండ్ .jpg ఎక్స్టెన్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో ఫైల్ నేమ్ ఇది, ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ అండ్ ఇది ఎక్స్టెన్షన్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి మనము రిఫ్రెష్ చేయగానే చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్ ఇమేజ్ అనేది అప్లై అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంది. చూడండి, కంటెంట్ అనేది ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాబట్టి మనం అలాగే ఆ ఇమేజ్ పైన కంటెంట్ కూడా రాసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనము మనకు కావాల్సిన ఇమేజెస్ని కూడా బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఇది మనము HTMLని యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ CSSని యూజ్ చేసినప్పుడు సపరేట్గా మనం ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు బాడీ ట్యాగ్లో యూజ్ చేశాను కదా, ఇప్పుడు P సెలెక్టర్ని తీసుకున్నాను. Pకి అంటే ఓన్లీ పేరాగ్రాఫ్స్కి ఇప్పుడు అప్లై చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఓన్లీ పేరాగ్రాఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పేరాగ్రాఫ్స్కి మాత్రమే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా అప్లై అయిపోయింది. అండ్ ఈ బాడీకి వచ్చేసి అటు బై డిఫాల్ట్గా వైట్ కలర్ వచ్చేసింది. అలా అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇంకొక వేరే ఇమేజ్ అప్లై చేసి చూపిస్తాను. చూడండి, దీనికి కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి నేను బాడీకి ఒక ఇమేజ్ని అప్లై చేశాను అండ్ పేరాగ్రాఫ్కి ఒక ఇమేజ్ని అప్లై చేశాను. చూడండి, బాడీలో ఒక ఇమేజ్ వస్తుంది. చూడండి, HTML స్ట్రక్చరల్ అంటే ఇప్పుడు నా డెస్క్టాప్ పైన ఉంది కదా, ఇదే ఇమేజ్ నేను అప్లై చేశాను. HTML స్ట్రక్చరల్, CSS ప్రజెంటేషనల్, జావాస్క్రిప్ట్ బిహేవియర్ ఆ ఇమేజ్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇదేమో పేరాగ్రాఫ్స్కి ఈ సపరేట్గా ఈ ఇమేజ్ వచ్చేసింది. ఇలా అనమాట. మనం డిఫరెంట్గా కూడా మనం కావాల్సిన విధంగా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇదేంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తామని మనం ఇప్పుడు తెలుసుకుందాము. నేను ఇక్కడ ఈజీగా ఉండడానికి తీసేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు ఇమేజ్ అనేది వచ్చేసింది. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఇది ఒక ఇమేజ్ 2017 హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఇమేజ్ అనేది స్మాల్ సైజులో ఉంది. సో దానివల్ల ఇది ఏమిటంటే రిపీట్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ టైం వచ్చేసింది, ఇది 2017 అనేది. అండ్ ఇక్కడ 2017 అనేది ఇది సెకండ్ టైం వచ్చేసింది. అండ్ కింద లెఫ్ట్లో 2017 అనేది థర్డ్ టైం వచ్చేసింది. అండ్ రైట్ సైడ్లో 2017 అనేది ఫోర్త్ టైం వచ్చేసింది. సో ఇలా ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉంది అనమాట. ఈ రిపీట్ని కూడా మనము కంట్రోల్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇమేజ్ ఇచ్చేసాను కదా, నేను బాడీలోనే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్. బై డిఫాల్ట్గా అయితే ఇది రిపీట్ అవుతూ ఉంది కదా, మనం రిపీట్ అవ్వకుండా కూడా ఇచ్చుకోవచ్చు. దానికోసం నో రిపీట్ అని ఇవ్వాలి. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి, ఇప్పుడు ఇమేజ్ అనేది రిపీట్ అవ్వట్లేదు. ఓన్లీ ఎట్ ఏ టైం సింగిల్ టైం వచ్చేసి ఆగిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ నుంచి అంతా మళ్ళీ బై డిఫాల్ట్గా వైట్ కలర్ వచ్చేసింది. ఇలా అనమాట. మనము ఈ రిపీటెన్స్ను కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చాయిస్ ఉంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ని యూజ్ చేస్తాం దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రిపీట్ని యూజ్ చేస్తాం అనుకోండి, కంట్రోల్ ఎస్ సేవ్ రిపీట్ అండ్ బ్రౌజర్కి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు టోటల్గా వచ్చేసింది. ఎందుకంటే ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉంది అనమాట. మనం ఈ రిపీట్ని కూడా మళ్ళీ కంట్రోల్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే మనకు ఆ రిపీటెన్స్ అనేది హారిజెంటల్గా రావాలా వర్టికల్గా రావాలా అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు హారిజెంటల్గా రిపీట్ కావాలనుకున్నాం అనుకో, దానికోసం ఏం చేస్తామంటే రిపీట్ -x అని యూజ్ చేస్తాము. కంట్రోల్ ఎస్ రిపీట్ -x అంటే హారిజెంటల్గా వస్తుందన్నమాట. అది బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఓన్లీ హారిజెంటల్గా మాత్రమే రిపీట్ అయింది. అంటే ఓన్లీ పక్క పక్కన మాత్రం వచ్చినాయి, కింద రాలేదు. ఎందుకంటే ఇది కింది అనేది నెక్స్ట్ వర్టికల్గా అయిపోతుంది. ఓన్లీ హారిజెంటల్ మాత్రమే రావాలని వచ్చేసింది కాబట్టి హారిజెంటల్గా వచ్చేసింది. అలా కాకుండా ఓన్లీ నాకు వర్టికల్గానే రావాలి అనుకున్నాం అనుకో, దానికోసం రిపీట్ y అని ఇస్తాము. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి వర్టికల్గా వస్తాయి ఇలా ఒకదాని కింద ఒకటి. సో ఇలా మనము ఇమేజ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు HTMLలో ఉండవు. సో దానికోసం మనం CSSని యూజ్ చేసి ఎక్స్ట్రా ఫీచర్స్ని HTMLకి మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాల్సింది ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్, ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. అయితే బై డిఫాల్ట్గా ఇమేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది కదా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నో రిపీట్ పెట్టేస్తాను చూడండి, నేను నో రిపీట్ కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి బై డిఫాల్ట్గా అయితే ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేస్తుంది కదా. అలా కాకుండా మనకు కావాల్సిన ప్లేస్లో ఆ ఇమేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం మనం యూజ్ చేసేదే ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. అది ఎలా యూజ్ చేయాలో ఇక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కంట్రోల్ వి పేస్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని చేస్తున్నాను. నాకు ఎక్కడ రావాలి, అది సెంటర్లో రావాలి అనుకోండి. సపోజ్ సెంటర్ అని ఇచ్చేస్తాను, సెంటర్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి మనకి వెబ్ పేజ్ టోటల్లో ఇది సెంటర్లోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. మనం HTML యూజ్ చేసి సెంటర్లో యూజ్ చేసినప్పుడేమో ఓన్లీ టాప్ సెంటర్లో వస్తుంది. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను చూడండి, ఈ ప్లేస్లో మనకు అది చేస్తుంది. అలా కాకుండా మనకు ఇష్టం వచ్చిన ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇమేజ్ని మనం దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ సెంటర్ అని యూజ్ చేస్తే నాకు అలా వచ్చేస్తుంది కదా. నేను అలా కాకుండా రైట్ టాప్ అని ఇస్తున్నాను, అంటే మనకు టాప్లో రైట్ సైడ్ రావాలి అని. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి రైట్ సైడ్ టాప్లో వచ్చేసింది. రైట్ టాప్ అని ఇచ్చాను కదా నేను ఇక్కడ
రైట్ టాప్. సో మనకు వెబ్ పేజ్లో రైట్ సైడ్ టాప్లో వచ్చేసింది. అలా కాకుండా ఇప్పుడు నేను లెఫ్ట్ టాప్ అని ఇచ్చేసాను అనుకోండి, అలా లెఫ్ట్ టాప్, Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి లెఫ్ట్ టాప్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా లెఫ్ట్ బాటమ్ అని ఇచ్చాను అనుకోండి, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి లెఫ్ట్ బాటమ్ ఇలా అనమాట. మనకు కావాల్సిన విధంగా మనకి ఎక్కడ కావాలనుకుంటే మనం అక్కడ ఈ ఇమేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి. ఇవి సెంటర్, టాప్ సెంటర్ తీసుకోవచ్చు, టాప్ లెఫ్ట్ తీసుకోవచ్చు, టాప్ రైట్ తీసుకోవచ్చు, అండ్ సెంటర్లో లెఫ్ట్ తీసుకోవచ్చు. సెంటర్ లెఫ్ట్ కూడా చూపిస్తాను చూడండి. సెంటర్ లెఫ్ట్, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు సెంటర్ లెఫ్ట్లో వచ్చేస్తుంది ఇది ఇలా అనమాట. సారీ, ఇక్కడ నేను పెట్టద్దు. చూడండి సెంటర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది ఇలా. సెంటర్ లెఫ్ట్ సైడ్, సెంటర్ రైట్ సైడ్ మనం ఎన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్ అండ్ లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్ లెఫ్ట్, సెంటర్ సెంటర్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్, ఇలా 9 టైప్స్లో మనం ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలంటే అలా కూడా ఉన్నాయండి. మనము పిక్సెల్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఒక 20 పిక్సెల్స్ అని ఇస్తున్నాను చూడండి, Ctrl+S సేవ్ 20 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు ఈ 20 పిక్సెల్స్ ఇక్కడ నుండి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి జరిగింది 20 పిక్సెల్స్ అలా అనమాట. మనకు ఈ పిక్సెల్స్ని ఇవ్వడం వల్ల కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత ప్లేస్ ఉండాలి అనేది మనము దీన్ని డిసైడ్ చేసుకుంటాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 20 పిక్సెల్స్ ఇచ్చాను కదా, అలా కాకుండా ఇప్పుడు 200 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి 200 పిక్సెల్స్ తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అలా అనమాట. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం కదా, అప్ నుండి కూడా ఎంత సైజ్ ఉండాలని తీసుకుందాం అనుకోండి. నాకు టాప్ నుంచి 300 పిక్సెల్స్ దూరంలో ఉండాలి. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్ చేయగానే చూడండి టాప్ నుండి 300 పిక్సెల్స్ దూరం తర్వాత ఈ ఇమేజ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి 200 పిక్సెల్స్ తర్వాత ఈ ఇమేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా మనం పిక్సెల్స్ రూపంలో ఇచ్చుకోవచ్చు, లేదా సెంటర్ సెంటర్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్ అలా కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇమేజ్ పొజిషన్ని. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఇది చాలా ఈజీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సారీ, బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ ఇచ్చేసాను నేను. ఈ Ctrl+S సేవ్ అండ్ ఇది తీసేస్తాను నేను టోటల్గా. బ్రౌజర్కి వెళ్ళి మనం రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఈ ఇమేజ్ అనేది మనం స్క్రోల్ చేసినప్పుడు, వెయిట్ నేను ఇంకో కొంచెం కంటెంట్ని యాడ్ చేస్తాను ఇక్కడ. చూడండి మనం ఇప్పుడు ఈ కంటెంట్ అనేది ఒక స్క్రోలింగ్ వచ్చేసినప్పుడు మనం స్క్రోల్ చేస్తుంటే ఇమేజ్ కూడా ఆటోమేటిక్గా ఈ కంటెంట్తో పాటు స్క్రోల్ అవుతుంది. చూడండి పైనకి వెళ్ళినప్పుడు నేను పైనకి వెళ్ళిపోతుంది ఇమేజ్ కూడా. అలా కాకుండా నాకు ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వకుండా ఓన్లీ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికోసం మనం ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ని యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అది స్క్రోల్ అని పెట్టచ్చు, లేకపోతే ఫిక్స్డ్ అని పెట్టచ్చు అనమాట. 2 వాల్యూస్ ఇక్కడ ఫిక్స్డ్ అని చేశాను అనుకోండి, Ctrl+S సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేశాక చూడండి ఇప్పుడు నేను పైన కంటే ఆ ఇమేజ్ అనేది అక్కడే ఉంటుంది, బట్ ఓన్లీ కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంది. చూడండి ఆ ఇమేజ్ మాత్రం టోటల్గా అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఇమేజ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, స్క్రోల్ అవ్వాలా స్క్రోల్ అవ్వకూడదా అని. ఇమేజ్ ఇప్పుడు అటాచ్మెంట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాను కదా, అలా కాకుండా స్క్రోల్ అని ఇచ్చేసాను అనుకోండి, Ctrl+S సేవ్ రిఫ్రెష్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఈ కంటెంట్తో పాటు స్క్రోల్ అవుతుంది ఇలా.
సో ఈ విధంగా మనము ఒక సిఎస్ఎస్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో 5 టైప్స్గా చేంజెస్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.